ఇదే జిల్లా నుంచి వచ్చిన మా తమ్ముడు శివారెడ్డి. మా పరిచయం పిట్టల ద్వారా షూటింగ్ జరుగుతుంటే ఒకడు వచ్చాడు ఇలాగే, సార్ నా పేరు శివారెడ్డి అండి అని చెప్పి, వెరీ గుడ్, ఏం చేస్తావమ్మా అన్న. సార్ నేను మిమిక్రీ చేస్తానండి. ఏం చేస్తావు మిమిక్రీ ఏంటంటే, నేను ఆల్ ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటాను, మా ఊరు రామగుండం అని చెప్పేసి చెప్పడంతో నేను చెప్పా, చూడమ్మా చాలా ఈజీ కాదు, ఇండస్ట్రీలో చాలా కష్టపడాలి, కష్టే ఫలితం నీకు అని చెప్పగానే, లేదన్నా నేను కష్టపడతాను, ఎందుకంటే మా ఊరికి మాట ఇచ్చి వచ్చా, మా అమ్మకి మాట చెప్పా, నేను చదువుకున్న చదువుకి ఉద్యోగం వస్తుంది, కాకపోతే నాకు ఇండస్ట్రీ అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఇంకా ఇష్టం అని చెప్పి తను వచ్చి ఆయనలాగా యాజ్ ఇట్ ఈజ్గా డ్యాన్స్ చేశాడు నా ముందు. అరే ఇద్దరు చాలా ఆర్ట్ ఉంది, మంచి టాలెంటెడ్ అవుతాడు అనుకున్నాను. ఆ పిట్టల ద్వారా తర్వాత నేను హీరో అయితే తను ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. తర్వాత చాలా కాలం తర్వాత నలుగురు హీరోలు, ఒకటి రవితేజ, రెండు వినీత్, మూడు నేను, నాలుగో హీరో ఎవరు అని అడగగానే నేను శివారెడ్డి పేరు చెప్పా. అదే అమ్మాయి కోసం సినిమాలో మీనా గారితో డ్యాన్స్ చేస్తుంటాం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిట్టు. మంచి ఎండాకాలం వైజాగ్లో మా అందరిది షూటింగ్ అయిపోయింది, వీడిది ఒక బిట్టు తీస్తే బ్రేక్ ఇస్తాడు, ఏదో ఒక స్టెప్ వేసి మీనాని కౌగిలించుకోవాలా, కట్ చేస్తే మీనా కళ్ళు తిరిగి పడిపోయింది కిందకి. ఏంటంటే అమ్మాయికి షుగర్ లెవెల్స్ తగ్గిపోయింది. అన్నా నా షాట్ తీస్తున్నప్పుడే ఈ అమ్మాయి పడిపోవాలా? అరే లేదు, ఒక్కొక్కసారి అవుతుంది, ఏం పర్లేదులే. ఆయన అలాగా ఎంతో తను ఇండస్ట్రీలో కూడా కష్టపడి దాదాపు 200 పైచిలకు సినిమాలు యాక్ట్ చేయటం, అన్ని దేశాల్లో వెళ్ళి మిమిక్రీ చేయటం అనేది మామూలు విషయం కాదు. నేను అమెరికాలో చూశాను, స్టాండింగ్ ఓవేషన్, అందరూ అంటే వాడి దగ్గర ఉన్న టాలెంట్ చూసి అమెరికాలో అందరు లేచి చప్పట్లు కొట్టారు దాదాపు 15 నిమిషాలు. అంత అద్భుతమైన టాలెంట్ ఉన్న శివారెడ్డి.